ఒక గివ్వల కాలేజ్ మీద వేస్తా. ఒక పని చెయ్యి. అది నాకు. హే గైస్, వెల్కమ్ టు గుంటూరు మ్యాడ్ మ్యాక్స్. ఇప్పుడు మేము ఛానల్ స్టార్ట్ చేసి 1.5 months అవుతుంది కదా. సో ఇప్పటి వరకు మేము పబ్లిక్ ని అండ్ స్టూడెంట్స్ ని కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడిగాము. అదే క్వశ్చన్స్ మీద మా రియాక్షన్స్ అండ్ మా ఒపీనియన్స్ ఎలా ఉంటాయో కవర్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాం. సో డోంట్ మిస్ దిస్ గైస్. వీడియో చాలా ఫన్ గా ఉండబోతుంది, ఎండ్ వరకు చూసేయండి. ఇక మొదలెడదామా? సో ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే 2026 లో ఏం జరిగితే బాగుండు అనిపిస్తుంది? సో ఆన్సర్ నువ్వే చెప్పాలి ఇప్పుడు. యాక్చువల్లీ 26 లో నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతే బాగుండు అనుకున్నా, బట్ లక్కీలీ 2 months లోనే మానిటైజేషన్ అయిపోయింది. ఇంకా తర్వాత ప్లాన్స్ అంటూ ఏం లేవు. సో ఈ 2026 లో నా రెజల్యూషన్ ఏంటి అంటే నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా. అది నాకు తెలుసమ్మా. అయితే అది అవ్వదు కాబట్టి నేను ఇంకోటి అనుకున్నాను, లైక్ ఫైనాన్షియల్ గా డిపెండ్ అవ్వాలి, మంత్లీ ఎంతో కొంత ఇన్కమ్ రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్, వాల్ పేపర్ చూపించాలి, ప్రెసెంట్ వాల్ పేపర్. సో నా వాల్ పేపర్ ఓకే, ఇప్పుడు నా వాల్ పేపర్ చూపిస్తాను. సో నా వాల్ పేపర్ వచ్చేసరికి ఇది 2026 రెజల్యూషన్. యాక్చువల్గా ఇందులో ఉన్నాయి మొత్తం నాకు నా ఈ 2026 ఎండ్ అయ్యేలోపు ఫిల్ అవ్వాలని చెప్పేసి అని నా కోరిక. బట్ ఐ డోంట్ నో ఎంతవరకు జరుగుద్ది అని చెప్పేసి. ఐ హోప్. సో మా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఒక రోజు కాలేజ్ ప్రిన్సిపల్ అయితే ఏం చేస్తారు? కాలేజ్లో సర్టెన్ మనీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని బయటకు వచ్చి ఒక గివ్వల కాలేజ్ మీద వేస్తా. క్రిమినల్ మైండ్. నేను ప్రిన్సిపల్ అయితే ఈ స్టడీస్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఏమి లేకుండా కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలాగా చూస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫేవరెట్ సబ్జెక్ట్. ఫస్ట్ నేను చెప్తాను ఈ ఆన్సర్. నా ఫేవరెట్ సబ్జెక్ట్ స్కూల్కి వెళ్ళడమే ఎక్కువ అన్నట్లు ఉంది మా పొజిషన్ ఆ టైంలో. మళ్ళీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏముండదు చెప్పండి. కాకపోతే అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్గా ట్రీట్ చేస్తాను. లైక్ 70-80% వచ్చింది. యావరేజ్ స్టూడెంట్ నేను. సో ఇప్పుడు నువ్వు చెప్పు. బ్యాక్ బెంచర్. ఇది మాత్రం పక్క. బ్యాక్ బెంచర్ కదా, ఫ్యాన్ కింద బెంచ్. ఫ్యాన్ కింద బెంచ్ అంట. ఓకే. యాక్చువల్లీ నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. మ్యాథ్స్ అంటే మళ్ళీ ఫేవరెట్ అనుకోకండి, సార్ మీద భయంతో అది ఆ సబ్జెక్ట్ బట్టి బట్టి మరీ నేర్చుకునేదాన్ని. ఓ, మ్యాథ్స్ ఫేవరెట్ సబ్జెక్టా? ఫేవరెట్ కాదు. 7 సార్ ఎంత చెప్పాలండి ఇప్పుడు ఇన్స్టాంట్ గా? 7 సార్ దాకా పోయో, 3 సారే తెలీదు. సో ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ స్టూడెంట్. సార్ మీద భయంతో నేర్చుకున్నాను అది. ఇంతకు 7 సార్ 49 నేర్పించండి మ్యాథ్స్ తనకి కొంచెం. లెక్కెత్తండి అయ్యో. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికల్లా కాల్ చేసి ఎవరికైనా కాల్ చేసి సాంగ్ పాడాలి. చేస్తావా? నేను కాల్ చేస్తాను ఫస్ట్, చూద్దాం. సరే, ట్రై చేసిద్దంటే చూద్దామా. నాకైతే ఎవరు లేరు ఇప్పుడు ప్రెసెంట్ కాంటాక్ట్ లో. సరే, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి గాయ్స్. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మేము స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాము, దాన్ని కూడా ఫాలో అవ్వండి. రింగ్ అవుతుంది, జస్ట్ చూద్దాం. హలో, ఎక్కడున్నావు? సరే, ఒక పాట పాడవా? హలో హలో, ఒక్క పాట చిన్నది పాడు. ఇప్పుడు నా కాంటాక్ట్ లో ఇంకెవరు లేరు చేయడానికి, నువ్వు ఒక్కదానివే దొరికావు. పాడు. కాసేపు కాదు, ఇప్పుడే పాడు. ఒక పాట పాడు నా కోసం. హలో, ఒక పాట పాడు. ఏదో ఒకటి పాట పాడు. ఒకటి నవ్వులు ఎవ్వరు నవ్వు, ఇక్కడ అందరం సింగర్స్ కాదు. పాడు. పాడు. నెక్స్ట్ క్వశ్చన్, సంక్రాంతికి ఏ మూవీ చూస్తున్నారు అని అడిగాం ఆ టైంలో. బట్ ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది, మేము ఆ టైంలో అయితే మనశంకర్ వరప్రసాద్ గారు చూసాము ఫ్యామిలీ మొత్తం కూర్చొని. ఎందుకు? ఓటీటీలోనా? థియేటర్లో కాదు, థియేటర్లో చూడలేదు, ఓటీటీలో చూసాం. సో నెక్స్ట్ నువ్వు?
నేనైతే ఏ మూవీ చూడలేదు. 3 days హాలిడేస్ వచ్చాయి కాబట్టి మంచిగా ట్రిప్కి వెళ్ళాము. మంత్రాలయం, మహానంది అలాగే ట్రిప్కి వెళ్ళాము. ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను. మూవీకి అయితే వెళ్ళలేదు. భక్తి వీళ్ళంతా. అంటే కొన్ని సార్లు ఎంజాయ్. ఈ జనరేషన్కి మీకు ఏమని సజెషన్ ఇస్తారు? అది కంటిన్యూషన్. కూడా ఈ జనరేషన్ నేను ఏమని సజెషన్ లైక్ ఇంటర్ స్టూడెంట్స్ ఇప్పుడే బీటెక్ డిగ్రీ జాయిన్ అయిన వాళ్ళకి ఏమని సజెషన్ ఇస్తారు? కేర్ఫుల్ గా ఉండండి గైస్, ఏదన్నా పని చేసే ముందు. వాళ్ళైతే చాలా జాగ్రత్తగానే ఉంటారు. ఓకే, నేనైతే రీల్స్ చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. బట్ దీంతో పాటు డిజిటల్ మార్కెటింగ్, అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి, అవి నేర్చుకోండి. ఎందుకంటే పాకెట్ మనీ కావాలి కదా. ఇప్పటి నుంచి పేరెంట్స్ని ఎవ్వరు దొబ్బేసే అంటారు. అందుకని కొంచెం స్కిల్స్ నేర్చుకోండి ప్యారలల్గా. నెక్స్ట్ క్వశ్చన్, ఫేవరెట్ 90s హీరో ఎవరు? ఎవరు? నా ఫేవరెట్ 90s హీరో చిరంజీవి గారు. ఓకే, నాకైతే ఆ టైంలో తరుణ్, ఉదయ్ కిరణ్ వీళ్ళైతే వీళ్ళ మూవీస్ బాగా ఉండేవి ఆ టైంలో. సో వాళ్ళే బాగా చూసేదాన్ని, వాళ్ళే బాగా ఇష్టము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికల్లా, విచ్ మూవీ దట్ ఆల్వేస్ మేక్స్ యూ క్రై? ఎడ్డిదాన్ని, నేను అన్నిటికీ ఏడుస్తాను. ఏ మూవీ? సరే, కొంచెం ఎక్కువ ఏడిపించింది హాయ్ నాన్న, దానికి బాగా కనెక్ట్ అవుతాను నేను. ఓకే, సో నాకైతే రాజారాణి మూవీ చాలా సార్లు చూస్తే ప్రతిసారి ఏడుస్తాను. అంటే ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఎవరైనా చూస్తున్నారా లేదా అని చెప్పేసి ఏడ్చేదాన్ని. ఆ మూవీ అయితే గుడ్డిదాలాగా వెళ్ళి బస్సు గుద్దుకొని చూడు, అది హైలైట్ అసలు. కానీ చాలా కనెక్ట్ అవుతారు జనాలు దానికి. అది చాలా మంది ఈ మూవీకి కనెక్ట్ అయ్యే ఉంటారు. ఎవరైతే ఈ మూవీ చూసి ఏడ్చిన వాళ్ళు ఉంటారో కమెంట్ చేయండి, మాకు తెలిసిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికల్లా, విచ్ రిలేషన్షిప్ ఈస్ బెస్ట్ ఇన్ ద వరల్డ్? ఇద్దరు అన్నలు ఒక చెల్లి ఉంటారు చూడండి ఇంట్లో, బెస్ట్ అసలు. వాళ్ళు కొట్టుకుంటారు, ఏడుస్తారు, నవ్వుతారు, అన్ని వాళ్ళే ఇంకా. ఓకే, నాకు వచ్చేసరికల్లా అందరు చెప్తారు కదా, మా ఫాదర్, మా డాడ్, మా మమ్మీ ఇవే బెస్ట్ రిలేషన్షిప్స్ అని చెప్పేసి అంటారు. నేను ఒప్పుకుంటాను దానికి. బట్ నాకు బెస్ట్ రిలేషన్షిప్ ఏంటి అంటే ఫ్రెండ్షిప్. ఎందుకంటే మనం ఏ చెత్త పని చేసినా కానీ ఫ్రెండ్కి మాత్రం కంపల్సరీగా షేర్ చేసుకుంటాము. లైక్ లవ్ బ్రేక్స్ ఇలాంటివన్నీ మనకు జరుగుతూనే ఉంటాయి. అవి ఫ్రెండ్కి షేర్ చేసుకుంటాం కానీ పేరెంట్స్కి షేర్ చేసుకోం. అందుకనే ఫ్రెండ్షిప్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అనుకుంటాను. యా, ఐ అగ్రీ విత్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మీమ్? నా మీమ్ అయితే ఒక పని చెయ్యి, వెళ్ళిపో ఇక్కడ నుంచి. నీ ఫేవరెట్ మీమ్? నేను వెళ్ళిపోతా. వద్దు, నీ ఫేవరెట్ మీమ్? నా ఫేవరెట్ మీమా, తాగుదాం వాటర్ తాగుదాం వచ్చేసి. మీరు తాగుతారా? సీక్రెట్ కమెంట్ చేయండి. చేస్తారు. అప్పుడు కానీ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి రండి తాగుదామని చెప్పేసి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికల్లా, ఫేవరెట్ బైక్. యాక్చువల్గా నాకు ఫేవరెట్ బైక్ అంటే ఏమీ లేదు, జీరో నాలెడ్జ్ బైక్ మీద. బట్ ఆ క్వశ్చన్ ఫేవరెట్ బైక్ అని ఒక వీడియో చేశాం కదా, ఫుల్ వైరల్ అయిపోయింది. అడగమంది నన్ను, తిట్లు పట్టి నాకు, మేడం గారికి బైక్ గురించి ఐడియాస్ లేవు కానీ బైక్ గురించి వీడియోస్ చేస్తారు అని చెప్పేసి నన్ను వేసుకున్నారు. అడగమంది తనే, మొత్తం కర్మ క్రియ బైక్స్ గురించి తనే ఎడిట్ చేసింది ఎవరు? సర్లే, ఆ మిస్టేక్ అయింది కూడా నా వల్లే. నేను ముందే చెప్పా, బైక్స్ గురించి నాకు జీరో నాలెడ్జ్. సో బైక్స్ మొత్తం నువ్వే నాకు క్లిప్పింగ్స్ పంపించి నేను ఎడిట్ చేస్తా అన్న. సో తను చెప్పింది వినండి ఏం జరిగింది. సరే, నా ఫేవరెట్ బైక్ వచ్చేసి జీటీ. కానీ వీడియోలో మేము మిస్టేక్ పెట్టింది ఆ జీటీ బైక్. కానీ దానివల్ల మాకు మంచిగా వ్యూస్ వచ్చి వైరల్ అయింది. విత్ ఇన్ పెట్టిన 1 week 10 days కి మంచిగా మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. సో ఇలాగే సపోర్ట్ చేయండి. మేము మిస్టేక్ పెట్టినా మాకు కింద కమెంట్స్ లో చెప్తూ ఉండండి, ఇది మిస్టేక్ అక్క, ఇదక్క పర్లేదు, వైరల్ చేసేయండి ఏదైతేనేమి. చాలా మంది తిడుతున్నారు కూడా. ఓకే, తిట్టండి, ఏమైంది, మేము భరిస్తాం, మేమున్నాం, భరించే వాళ్ళం మేమున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆగాగు, ఇప్పటికే వీడియో లాగ్ అవుతుంది, మీరు చూస్తారో లేదో డౌట్. సో పార్ట్ 2 చేద్దాం దీన్ని, కానీ కంపల్సరీగా చూడండి. ఓకేనా? పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ ని ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి మీకు. ఫర్ మోర్ గుంటూరు అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ గుంటూరు మ్యాడ్ మ్యాక్స్.